మనకు తెలిసిన కథలు చాలా ఉంటాయి. కొన్ని మనసుని కదిలిస్తే ఇంకొన్ని మనల్ని ఆలోచింపజేస్తాయి. కాని కొన్ని గాథలు మాత్రం లక్షలాది మంది జీవితాలను వాళ్ళ సంప్రదాయాలను శాసిస్తాయి. ఈరోజు మనం అలాంటి ఒక శక్తివంతమైన అత్యంత నాటకీయమైన కథను విశ్లేషించబోతున్నాం. అదే రేణుకా ఎల్లమ్మ కథ. ఈ సంఖ్య చూడండి, 6 లక్షలు. అక్షరాల 6 లక్షల మంది. ఊహించుకోండి, కర్ణాటకలోని సౌందత్తేలో జరిగే ఒకే ఒక్క ఉత్సవానికి ఇంతమంది భక్తులు వస్తారన్మాట. ఇంత భారీ జనసందోహం ఎందుకోసం వస్తుందో తెలుసా? వాళ్లందరూ పూజించేది ఒకే ఒక్క దేవతను, జగదాంబ. అంటే ఈ విశ్వానికే తల్లి అని అర్థం. ఇంతటి అపారమైన భక్తి వెనుక ఉన్న కథ కూడా అంతే అసాధారణమైనది, నాటకీయమైనది. మరి ఇంతకీ ఎవరండి ఈ దేవత? ఒక రాకుమారి. విశ్వమాతగా ఎలా మారింది? ఆమె కథలో శిక్ష, మరణం, ఓ విచిత్రమైన పునర్జన్మ. ఏంటిదంతా? పదండి ఈ కథ లోతుల్లోకి వెళ్దాం. సరే, మన కథ మొదలయ్యేది ఒక దేవతగా కాదు, ఒక అసాధారణ శక్తియున్న పతివ్రతతో. ఆమె పేరే రేణుక. ఆమె శక్తికి మూలమేంటో తెలుసా? ఆమె సంపూర్ణమైన పవిత్రత. రేణుక పుట్టుకతో ఒక యువరాణి, కాని పెళ్లి చేసుకుంది మాత్రం జమదగ్ని మహర్షిని. ఆయనెలాంటివాడు? మహాశక్తిశాలి, కాని ముక్కోపి. మరి రేణుక రాజభోగాలన్నీ వదిలేసి భర్త సేవకే అంకితమైపోయింది. ఆమె భక్తి ఎలాంటిదంటే దానికి అతీంద్రియ శక్తులు వశమయ్యాయి. అవి మామూలు శక్తులు కాదండోయ్. ఆమె రోజూ చేసే ఒక పని చూస్తేనే అర్థమవుతుంది. ప్రతిరోజూ మలప్రభా నది ఒడ్డుకు వెళ్లేది. అక్కడ తడి ఇసుకతోనే, చేతితోనే ఒక కుండను తయారుచేసేది. అవును, పచ్చీసుకుతో. ఇంకా విచిత్రమేంటంటే ఓ నాగుపామునే తాడుగా చేసుకుని ఆ కుండతో భర్త పూజల కోసం నీళ్లు తెచ్చేది. చూశారా, ఆమె నిష్కల్మషమైన భక్తికి ఇంతకంటే నిదర్శనమేం కావాలి? అంతా ఇంత అద్భుతంగా సాగిపోతున్న ఆమె జీవితంలోకి ఒకే ఒక్క రోజు, ఒకే ఒక్క క్షణం తుఫానులా వచ్చింది. అంతా తలకిందులు చేసేసింది. ఒకరోజు నది దగ్గర నీళ్లు తీసుకుంటుండగా ఆమెకు ఓ దృశ్యం కనిపించింది. ఓ గంధర్వరాజు తన రాణులతో ఆనందంగా జలక్రీడలాడుతున్నాడు. ఆ దృశ్యం చూడగానే అంతే, ఒక్క క్షణం ఆమె మనసులో ఓ చిన్న ఆలోచన. అబ్బా, ఎంత బాగుందో ఈ ప్రాపంచిక సుఖం అని. అంతే. ఆమె చేసిందేమీ లేదు, కేవలం ఒక మానవ సహజమైన ఆలోచన. కాని అదే ఆమె పతనానికి కారణమైంది. ఆ ఆలోచన మెదడులో మెరవడమే ఆలస్యం. ఆమె శక్తులన్నీ మాయం. చేతిలో ఉన్న ఇసుకకుండ కాస్తా కరిగి నీటిలో కలిసిపోయింది. తన పవిత్రత కూడా ఆ నీటితో పాటు నేలపాలైపోయింది. భయంతో వణికిపోతూ ఖాళీ చేతులతో ఆశ్రమానికి తిరిగొచ్చింది రేణుక. అక్కడామెను పలకరించింది భర్త ప్రేమ కాదు, ఆయన ప్రళయరుద్రుడి ఆగ్రహం. జమదగ్ని మహర్షి కదా, తన యోగశక్తితో రేణుక మనసులో ఏం జరిగిందో ఇట్టే పసిగట్టేశాడు. ఆ చిన్న ఆలోచనను ఆయన ఒక క్షమించరాని ద్రోహంగా, మహాపాపంగా పరిగణించాడు. వెంటనే తన 5 కొరుకులను పిలిచి ఓ భయంకరమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటా ఆజ్ఞ? మీ తల్లి తలనరకండి అని. ఆలోచించండి, ఎంత కఠినమైన మాట! ఆ మాట వినగానే మొదటి 4 కొడుకులు షాక్ అయ్యారు. మా వల్ల కాదు అని తేల్చి చెప్పారు. కాని 5వాడు పరశురాముడు మాత్రం తండ్రి మాటకెదురు చెప్పలేదు. మాట వినలేదన్న కోపంతో జమదగ్ని ఆ 4 కొడుకుల్ని శపించాడు. వాళ్ల పురుషత్వాన్ని కోల్పోయేలా చేశాడు. ఈ శాపం గుర్తుపెట్టుకోండి, కథలో ఇది చాలా ముఖ్యం. దీని ప్రభావం ఇప్పటికీ కనిపిస్తోంది. సరే, ఇప్పుడు కథ క్లైమాక్స్కి వచ్చేసింది. పరశురాముడి విధేయత ఎవ్వరూ ఊహించని ఓ విచిత్రమైన మలుపుకు దారితీసింది. గొడ్డలి పట్టుకుని పరశురాముడు తల్లిని తరుముతున్నాడు. రేణుక ప్రాణభయంతో పరుగులు తీస్తోంది. ఆ సమయంలో మాతంగి అనే ఓ నిమ్నకుల మహిళ రేణుకను కాపాడాలని ప్రయత్నించి ఆమెకు అడ్డుగా నిలబడింది. కాని పరశురాముడు ఆగలేదు. తండ్రి ఆజ్ఞ నెరవేర్చాలన్న పట్టుదలలో ఒకే వేటుతో తల్లి రేణుక తల, ఆమెను కాపాడబోయిన ఆ అమాయకురాలు మాతంగి తల రెండూ నరికేశాడు. కొడుకు విధేయతకు జమదగ్ని సంతృప్తి చెందాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు. పరశురాముడు చాలా తెలివిగా తన తల్లిని తిరిగి బ్రతికించమని, అలాగే సోదరుల శాపాన్ని తీసేయమని అడిగాడు.
సరేనన్న జమదగ్ని తలలను శరీరాలకు అతికించమని చెప్పాడు. కాని ఆ తొందరలో, ఆ కంగారులో పరశురాముడు పెద్ద పొరపాటు చేశాడు. తలలను మార్చి అతికించేశాడు. రేణుక ఉన్నతకుల శిరస్సుని మాతంగి నిమ్నకుల శరీరానికి, మాతంగి శిరస్సుని రేణుక శరీరానికి అతికించాడు. ఈ పొరపాటుతో ఇద్దరు కొత్త దేవతలు పుట్టారు. ఒకరు మరియమ్మ, మరొకరు ఎల్లమ్మ. చూశారా, ఒక విషాదకరమైన పొరపాటు ఒక దేవతను అందరి దేవతగా ఎలా మార్చిందో? ఈ పౌరాణిక కథ ఇప్పటి సమాజంపై తన ప్రభావాన్ని ఎలా చూపిస్తుందో చూద్దాం. ఎల్లమ్మ కథలోని ప్రతి పాత్ర, ప్రతి సంఘటన ఇప్పటికీ మనకు కనిపిస్తుంది. ఆమె ద్వికుల శరీరం వల్ల ఆమె అగ్రకులాలవారికి, నిమ్నకులాలవారికి అందరికీ ఆరాధ్య దైవమైంది. ఇక జమదగ్ని శపించిన ఆ నలుగురు సోదరులే జోగప్పలుగా పిలవబడే ఆమె ట్రాన్స్జెండర్ భక్తులకు మూలపురుషులని నమ్ముతారు. అంతేకాదు, వివాదాస్పదమైన దేవదాసి సంప్రదాయం కూడా ఆమె ఆరాధనతోనే ముడిపడి ఉంది. అయితే ఇక్కడో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒకప్పుడు దేవుడి సేవగా ఎంతో పవిత్రంగా భావించిన ఈ దేవదాసి వ్యవస్థ రాను రాను దోపిడీకి, దురాచారాలకు నిలయంగా మారింది. అందుకే 1982లో కర్ణాటక ప్రభుత్వం దీన్ని అధికారికంగా నిషేధించింది. ఒక్కసారి ఆలోచించండి. ఇంత క్రూరమైన శిక్ష, ఓ భయంకరమైన పొరపాటుతో ముడిపడిన కథ సమాజంలో అణచివేతకు గురైన వర్గాలకు ఎలా అండగా నిలబడింది? లక్షలాది మందిని ఏకం చేసే దేవతను ఎలా సృష్టించగలిగింది? బహుశా ఈ ప్రశ్నకు సమాధానంలోనే రేణుకా ఎల్లమ్మ అసలైన శక్తి దాగి ఉందేమో.